రైల్వే శాఖకి ఒక పెను సవాల్ విసురుతున్నారు ఆంధ్రాలో దొంగలు. రైలు ఎక్కి కూర్చుంటే రైలు ప్రయాణికులు ఎస్పెషల్లీ రాయలసీమ వైపు, చెన్నై వైపు, తిరుపతి వైపు వెళ్ళేటటువంటి రైళ్లలో కూర్చున్నోళ్ళు స్లీపర్ క్లాసుల్లో కావచ్చు, లేకపోతే ఈ మామూలు బోగీల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి ఇదే మాట్లాడుకుంటున్నారు దొంగతనాల గురించి. ఆ మధ్యన కడప రూట్లో జరిగినటువంటి దొంగతనం, ఇప్పుడు తాజాగా నెల్లూరు రూట్లో మళ్ళీ జరిగినటువంటి దొంగతనం. దొంగలు బరి తెగించేశారు. సిగ్నల్స్ను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని సిగ్నల్ లైట్లని చేంజ్ చేసి చివరికి రైళ్ల రూటు మార్చి మరి దొంగతనం చేసినటువంటి దుర్మార్గపు వ్యవహారం. ప్రయాణికులు తిరగబడితే ఎట్లుంటుందో కూడా వాళ్ళకు కూడా తెలిసింది. బట్ ఓవరాల్గా ఈ దొంగతనాల కథ కొత్త మలుపు తిరుగుతూ ఉంది. మంగళవారం రాత్రి 11 నుంచి 12 గంటల 10 నిమిషాల సమయంలో అల్లూరు రోడ్డు హోమ్ సిగ్నల్ దుండగులు ట్యాంపర్ చేశారు. జంక్షన్ బాక్స్లో వైర్ని కట్ చేశారు. దీనివల్ల పసుపు లైట్ వెలగడంతో రాత్రి 11 గంటల 13 నిమిషాలకి హౌరా బెంగళూరు 12863 రైలు నిదానంగా సిగ్నల్ దాటింది. అల్లూరు రోడ్డు స్టేషన్లో ఆ బండిని నిలిపేశారు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ దగ్గర దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ముందుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేయాలి, విషయం తెలుసుకోవాలి, అక్కడ జరిగిన క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. దాంతో అది వెళ్ళిన కాసేపటికి దుండగులు చండీగఢ్ మధురై 20494 ఎక్స్ప్రెస్ రైలుకి సిగ్నల్ కనపడకుండా చేశారు. అది ఆగిపోయింది. అప్పటికే రైల్లో ఉన్న దుండగులతో పాటు బయట ఉన్న ఇద్దరు కలిసి S4, S5 బోగిల్లో ప్రవేశించారు. ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళల దగ్గర 30 గ్రాముల బంగారు గొలుసులు, మరో మహిళ దగ్గర బ్యాగును లాక్కున్నారు. బ్యాగులో 4000 నగదు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకుని నెల్లూరు కావలి RPF పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని జంక్షన్ బాక్స్లో ఉన్న హిడెన్ కెమెరాలు రైల్వే ట్రాక్ సమీపంలో ఇద్దరు దొండగులు ఉన్నట్టు నమోదైంది. దీని మీద సమగ్రంగా విచారణ చేస్తున్నాం రైల్వే DSP మురళీధర్ వివరించారు. సిగ్నల్ని ట్యాంపరింగ్ చేయడం, జంక్షన్ బాక్స్లోని వైర్లను కట్ చేసిన తీరు చూస్తే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళే ఎందుకు పాల్పడి ఉంటారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే చివరికి రైల్వే విధానాన్ని ఆకలింపు చేసుకుని చోరీలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే దారి కాచి దోపిడీలు చేసేటటువంటి వాళ్ళు చాలా ప్రమాదకారులు. అక్కడ రకంగా ప్రయాణికులు మిగతా వాళ్ళు తిరగబడేటప్పటికి వాళ్ళు పారిపోయారు. లేకపోతే కనుక ఇంకా బీభత్సం సృష్టించేటటువంటి వాళ్ళు ఎక్కువ అక్కడ ముందు నుంచినే దాంట్లో ఎక్కువ ఉన్నారట ఇద్దరు. ఆ తర్వాతన అక్కడ ఆగ్గానే ఒక్కసారిగా విరుచుకుపడ్డారట. ఎవరి దగ్గర నగలు ఉన్నాయి ఏంటి అన్నది వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఇది ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం. ఓవరాల్గా రైలు ఎక్కాలంటే భయం కలిగే పరిస్థితి సృష్టించినటువంటి వ్యవహారానికి ఒక ముగింపు పలకాల్సి ఉంది.